మళ్ళా హరీష్ రావుని పబ్లిక్ డైవర్స్ అని చెప్పేసి మళ్ళీ సిట్ అని చెప్పేసి నిన్న ఫోన్ ట్యాపింగ్ కేసు ముంగట తీసుకొచ్చి మళ్ళీ విచారణ తీసుకొచ్చి ముంగట పెట్టి అంటే ఏం జరుగుతుంది అసలు అంటే ప్రభుత్వాన్ని ఏదైనా ప్రశ్నిస్తే అది నాయకుడి స్థానమే కావచ్చు మాలాంటి మీడియా జర్నలిస్టులమే కావచ్చు మేము ఏదైనా ప్రశ్నించినా నాయకుడు ప్రశ్నించినా మమ్మల్ని ఏమో ఈ విధంగా వేధించాలా ఇగో హరీష్ రావు అసంటి మాజీ మంత్రిని తెలంగాణ టాప్ లీడర్ ని ఇట్లా హింసించాలి పిలువాలా సతాయించాలి 7 గంటలు విచారణ జరిగితే ఆ 7 గంటలల్లా పైనుంచి ఫోన్లే వచ్చినాయంట మరి సజ్జనారు చేసాడో రేవంత్ రెడ్డి చేసాడో తెలియదు అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడుతున్నమాట ఆ 7 గంటలలో కూడా విచారించింది ఏం లేదు సున్నా ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటంటే ఇక్కడ ఎవరైనా సిట్ కు సంబంధించిన అధికారులు ఎవరికి అడగాల క్వశ్చన్ హరీష్ రావుని అడగాలి కానీ హరీష్ రావే 100 క్వశ్చన్లు అడిగినట్ట సిట్ కు సంబంధించిన ఆఫీసర్లు ఆ ఆఫీసర్లు కూడా హరీష్ రావు అడిగిన 100 క్వశ్చన్లకు సమాధానం చెప్పలేకపోయారట మళ్ళా సజ్జనారు కూడా మళ్ళీ మాట్లాడుతున్నట్టు సిపి గారు మళ్ళీ పిలుస్తాం విచారణకి సహకరించాలంట 2 సంవత్సరాల నుంచి విచారణ పిలుచుడు ఎందుకు ఇదంతా అవసరం లేదు కదా ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేసింది హరీష్ రావు నిజమే అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఫోన్ ట్యాపింగ్ నిజమే అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ లో హరీష్ రావును అరెస్ట్ చేయొచ్చు కదా ఆ వీడియోలు బయట పెట్టొచ్చు కదా ఫోన్ ట్యాపింగ్ వీడియోలు బయట పెట్టొచ్చు కదా ఆ ఆడియోలు కానీ బయట పెట్టొచ్చు కదా మరి ఎందుకు పెడతలేరు ఇది ఏంటనంటే ఈ బొగ్గు స్కామ్ నుంచి ఆయన బామ్మర్దిని తప్పించడానికి స్కామ్ గురించి మాటలు లేకుండా ఉండాలంటే హరీష్ రావు దగ్గర మొత్తం సాక్ష్యం ఉంది నేను రెడీగా ఉన్నా 7 గంటలకు రెడీ ఉన్నా అని చెప్తుంది విచారణపై లీకులు కాదు దమ్ముంటే వీడియోలు బయట పెట్టు నువ్వు ఉండేది 2 ఏళ్లే హరీష్ రావు కూడా ఏం మాట్లాడుతున్నట్టు ఇక్కడ నువ్వు ఉండేది 2 సంవత్సరాలు ఉంటావు గవర్నమెంట్ లా నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే ఖచ్చితంగా ఇదే బొగ్గు స్కామ్ మీద విచారణ జరిపిస్తాం తిన్నదంతా కక్కిస్తామని చెప్పేసి డైరెక్ట్ హరీష్ రావు మాట్లాడుతున్న మాట ఇక్కడ మనం చూసుకోవచ్చు వాస్తవానికి నిన్న హరీష్ రావు సత్తా ఏందో కాంగ్రెస్ గవర్నమెంట్ చూసింది నిన్న హరీష్ రావు పవర్ ఏందో హరీష్ రావు సత్తా ఏందో నిన్న కాంగ్రెస్ గవర్నమెంట్ చూసింది మరి ఎట్లుందంటే మనం ఒక మోటు భాష మీద చెప్పుకోవాలంటే కూడా నిన్న హరీష్ రావుని సిట్టు పిలిచి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలికిచ్చి మరి తన్నించుకుంది నిజంగా ఆయన గెలికిచ్చి మరి తన్నించుకున్నట్టే అవసరమా ఆయన సుప్రీంకోర్టు చెప్పింది ఫోన్ ట్యాపింగ్ ఎటువంటి సంబంధం లేదు హరీష్ రావు గారి ఆయన ఏదో బొగ్గు స్కామ్ ని బయట పెట్టింది కాదు మీ బామ్మర్ది కథ అని తెలిసిన వరకు మళ్ళీ తీసుకొచ్చేసి మూడబెట్టి ఏంది ఇదంతా అంటే పబ్లిక్ డైవర్షన్ చేయాలి తప్ప ప్రజలకు మేలు చేసేది మాత్రం ఏం లేదు ఇది నిన్న నువ్వు 100 సీట్లు వేసినా భయపడేది లేదు కాంగ్రెస్ దోపిడీ భయపడ్డప్పుడల్లా అయితే ఏదైతే ఈ బొగ్గు స్కామ్ గురించి హరీష్ రావు మాట్లాడుతుండో ఆయన కూడా హరీష్ రావు డైరెక్ట్ ఒక వార్నింగ్ ఇస్తుంది ఎవరికి బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డికి అసలు కిషన్ రెడ్డికి బొగ్గు స్కామ్ సంబంధం లేకపోతే జడ్జి ఏమంటారు సంబంధం లేకపోతే ఎందుకు కిషన్ రెడ్డి స్పందిస్తలేడు నీకు సంబంధం ఉంది కాబట్టి నువ్వు స్పందిస్తాను సంబంధం లేకపోతే స్పందించు రిటైర్డ్ జడ్జి తోటి విచారణ జరిపించండి ప్రతి ఒక్క సాక్ష్యం తీసుకొచ్చి మేము ఇస్తామని చెప్పేసి డైరెక్ట్ హరీష్ రావు మాట్లాడుతున్నాం మాట మనం చూసుకోవచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ఎంపీ దౌర్జన్యం విజయుడిపై చేయి చేసుకున్న మల్లు రవి ప్రోటోకాల్ విషయంలో ప్రశ్నించేందుకు విచక్షణ కోల్పోయిన నాగర్ కర్నూలు ఎంపీ ఎవడ్రా నువ్వు అంటూ దుర్భాష తోసివేత ఎంపీని అడ్డుకొని అదుపు చేసిన పోలీసులు అధికార బలంతో ప్రజాపాలన బీఆర్ఎస్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు కూడా ఒక వార్తగా మనం చూసుకోవచ్చు అదేవిధంగా దీన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ఎంపీ దాడి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిని దూషించి మల్లు రవి దౌర్జన్యం ప్రోటోకాల్ విషయంలో ప్రశ్నించినందుకు విచక్షణ కోల్పోయిన నాగర్ కర్నూలు ఎంపీ ఎవర్రా నువ్వు అంటూ తోసివేత అడ్డుకొని అదుపు చేసిన పోలీసులు ఎంపీ అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై కాంగ్రెస్ సీనియర్ నేత నాగర్ కర్నూలు లోక్సభ సభ్యుడు మల్లు